మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఘాటుల నుంచి పవిత్రమైన కృష్ణానది ఉద్భవించింది. సుమారు 1400 కిలోమీటర్ల ప్రయాణంలో కృష్ణానది 4 రాష్ట్రాల గుండా ప్రవహించి చివరిగా బంగాళాఖాతంలో కలుస్తుంది. భీమ, తుంగభద్ర, ఘటభద్ర, మలభద్ర, మూసి వంటి అనేక ఉపనదులు కృష్ణాలో కలుస్తాయి. కృష్ణ అవతారానికి సంబంధించి ఈ నది పవిత్రమైందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీశైలం వద్ద మల్లికార్జున జ్యోతిర్లింగం కృష్ణా తీరం మీదే విరాజిల్లుతోంది. అలంపూర్ వద్ద ఉన్న జోగులాంబ శక్తిపీఠం కృష్ణా తీరానికి ఆధ్యాత్మిక కాంతి నింపుతుంది. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కూర్చున్న కనకదుర్గ అమ్మవారి ఆలయం కృష్ణానది ఒడ్డునే ఉంది. శాతవాహనుల నుంచి విజయనగర సామ్రాజ్యం వరకు ఎన్నో రాజవంశాలు కృష్ణా తీరంలో వికసించాయి. వ్యవసాయం, వాణిజ్యం, సాహిత్యం కృష్ణా తీరం మీదే వెలిశాయి. ఆధునిక యుగంలో నాగార్జున సాగర్ ఆనకట్ట కృష్ణా మహత్యానికి కొత్త రూపమిచ్చింది. శ్రీశైలం, ఆల్మట్టి ఆనకట్టలు విద్యుత్ ఉత్పత్తికి, సాగునీటికి ప్రధాన కేంద్రాలు అయ్యాయి. నేటికి కోట్లాది మంది జీవనాధారానికి కృష్ణానది దక్షిణ భారతదేశానికి జీవనాధారం.